మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తన శాఖలకు సంబంధించిన మంత్రులే కాకుండా పలు ఇతర శాఖల మంత్రులతో కూడా పవన్ సమావేశమయ్యారు. ఆర్థిక, రైల్వే, జల వనరులు, పర్యాటక శాఖల మంత్రులతో సమావేశమైన పవన్ వివిధ ప్రాజెక్టులపై వారితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళవారం అంతా కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ ఫుల్ బిజీగా గడిపారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల్ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. తన శాఖలకు సంబంధం లేని కేంద్ర మంత్రులను కూడా పవన్ కలిశారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వారితో చర్చించారు. రాష్ట్రంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న పర్యాటక శాఖకు సంబంధించి ఆ శాఖ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, టూరిజం రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరినట్లుగా పవన్ చెప్పారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని, రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రం తరపున తాను పెట్టిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా పవన్ తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పలు రైల్వే ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రితో చర్చించారాయన. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నిర్మించాల్సిన పంచాయతీరాజ్ రోడ్లకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు ఇప్పించాలని కోరినట్లుగా చెప్పారు. రోడ్ల పనులు పూర్తి చేయడానికి 2 ఏళ్ల కాల పరిమితి పెంచాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు పవన్ తెలిపారు. ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 20% నిధులు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులకు తాను చేసిన ప్రతిపాదనలు, విజ్ఞప్తుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాకు చెప్పారు.